గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ధర్మాన కృష్ణదాస్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అది ప్రవేశపెట్టిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి అందించారు. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత దాన్ని ఆమోదించారు. అదేమో వైసీపీ నాయకులందరూ కూడా బీజేపీ ఆమోదించింది అని చెప్తున్నారు. కానీ అది ముందుగానే వైసీపీ సెంట్రల్కి పంపించడం, అది ఆమోదించడం జరిగింది. అప్పుడు జగన్ గారి కళ్ళల్లో ఆనందం చూసాం అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మన దస్తావేజులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి, ఓన్లీ జిరాక్స్లే మనకి ఇస్తారు. దానివలన మన దగ్గర మన భూమి, మన దస్తావేజులు అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ఎప్పుడన్నా లోన్ తీసుకోవాలన్నా కూడా అవి జరిగే అవకాశాలు కూడా తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి క్లియర్గా చెప్పాలంటే, మన 10th క్లాస్ మార్క్ లిస్టులో మన ఫోటో తీసి వేరే వాళ్ళు ఫోటో పెట్టినట్టు. అలా ఎవరు ఒప్పుకోరు కదా. అట్లనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మన దస్తావేజులు మన దగ్గరే ఉండాలి. అది లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మన దస్తావేజులు రిజిస్టర్ ఆఫీసులో ఉండి అక్కడ కావాల్సితే మనకి ఓన్లీ జిరాక్స్ ఇస్తారు. నెక్స్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని టీడీపీ గవర్నమెంట్ వస్తే రద్దు చేస్తారని వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పారు. అలాగే మేనిఫెస్టోలో కూడా యాడ్ చేశారు. అట్లనే పులివెందులలో భారతి గారు క్యాన్వసింగ్లో ఉండగా అక్కడ మా పాస్బుక్ మీద జగన్ గారి ఫోటో ఎందుకు అని అడిగారు. ఆమె సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. అట్లా మన వస్తువుల మీద ప్రభుత్వం స్టాంపులు ఉండాలి, కానీ 5 సంవత్సరాలు ఉండే వ్యక్తి ఆయన ఫోటో ఎందుకు ఉండాలి? చంద్రబాబు నాయుడు అయినా సరే, చంద్రబాబు నాయుడు గారైనా సరే, అండ్ జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, ఎవరైనా 5 సంవత్సరాలు ఉంటారు. తర్వాత అది ప్రభుత్వం స్టాంప్స్ అయ్యి ఉండాలి, కానీ బయట వాళ్ళు ఫోటోలు ఉండకూడదు. అట్లనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలక్షన్ ముందు వచ్చింది కాబట్టి ఇది 100% జగన్ గారికి మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జనాలందరూ కూడా భయభ్రాంతుల్లో ఉన్నారు. ఎందుకంటే మన భూమి ప్రభుత్వం ఆల్రెడీ సచివాలయం మీద, కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల మీద అప్పులు తెచ్చింది. ఆల్రెడీ 10 లక్షల కోట్లు ఉంది. అంటే 2 లక్షల చిల్లర ఒక మనిషి మీద ఉందని అందరికీ అర్థమవుతుంది. అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి 100% లాసే కనబడుతుంది. అంటే ఇంకా ఒక 1 డే క్రికెట్ మ్యాచ్లో లాస్ట్ 5 అవర్స్ ఎంత టెన్షన్గా ఉంటుందో అంత టెన్షన్గా ఉంటుంది ఈ 5 days. అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావడం వలన ఇది జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ కింద అనిపిస్తుంది.